నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏపీ జేఏసీ వింజమూరు తాలూకా నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్గా వెలుగొట్టి మధు, సెక్రటరీగా కె రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వెలుగొట్టి మధు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీ జేఏసీ నాయకులు బండారుపల్లి వెంకటేశ్వర్లు, ఏ సురేంద్రారెడ్డి, పి కిరణ్, జి రామకృష్ణ, ఎన్ ఆంజనేయ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కమిటీ ఏర్పాటుకి ప్రభుత్వమే ఈ విధమైనటువంటి పరిస్థితులు కల్పించింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మాకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు చేయనందున మేము ఉద్యమాలకు పోవాల్సినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని మాత్రమే మేము అడుగుతున్నాం. ఏ ఒక్కటి అదనంగా అడగడం లేదు. మాకు ఏదైతే శాస్త్రీయబద్ధంగా రావాల్సినటువంటి 2023 జూలై 1 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీని అమలు చేయమని చెప్తున్నాం. మాకు పెండింగ్లో ఉన్న 4 విడతల డిఎల్ని అమలు చేయమని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అదే మాదిరిగా పెండింగ్లో ఉన్న 1000 కోట్ల బకాయిలు చెల్లించమని, ఈ యొక్క ఎరండ్ లీవులు అన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలకు వెనకాడిపోమని మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ మాకు రావాల్సినటువంటి అన్ని సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే ఈరోజు ఎన్నికటువంటి జేఏసీ కార్యవర్గం, మన వింజమూరు తాలూకా జేఏసీ కార్యవర్గం అందరికీ కొత్తగా ఎన్నికటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మన మండలం సంబంధించి, ఈ తాలూకా సంబంధించి ఎటువంటి జేఏసీ కార్యక్రమాలు చేయాలన్నా కానీ నా వంతు ముందుండి మీకు సహకరిస్తానని, ఎటువంటి సమస్యనైనా ముందుండి ఎదుర్కొనే విధంగా మన కార్యాచరణ రూపొందించి, ప్రణాళిక రూపొందించి తయారుగా సిద్ధంగా ఉంటామని. నా పేరు బండారుపల్లి వెంకటేశ్వర్లు. ఆయన ఏపీ జేఏసీ ఈ పొట్టి శ్రీరాములు జిల్లాకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడు అల్పర్తి విద్యాసాగర్ గారి పిలుపు మేరకు జిల్లాలో ఉన్నటువంటి 11 తాలూకాల్లో జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా ఈరోజు వింజమూరు తాలూకాకి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లకి కావాల్సినటువంటి రాయితీలను ఇవ్వడంలో కాబట్టి ప్రభుత్వం మీద పోరాడాలనే దిశగా ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే కాలం ఉద్యమాల కాలం, పోరాటాల కాలం కాబట్టి ఆ పోరాటాలు చేయాలంటే జేఏసీని పటిష్టం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈరోజు వింజమూరు తాలూకాలో అన్ని డిపార్ట్మెంట్ సంఘాలను కలుపుకొని జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వెలుగొట్టి మధు గారు, రామారావు గారి నాయకత్వంలో వింజమూరు తాలూకా జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ రాబోయే కాలాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ సమస్యల మీద అలుపెరిగిన పోరాటం చేసి గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రాయితీలను కూడా సాధించడం కోసంగా అవిశ్రాంతంగా శ్రమపడుతుందని, నిర్విరామ కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.